హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇలాంటి రెగ్యులర్ స్టడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డొక్కా సీతమ్మ బడి భోజనం పథకం కింద ఉచిత మధ్యాహ్నం భోజనాన్ని అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 3వ తేదీన పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారో ప్రకటించలేదు. ప్రస్తుతం హై స్కూల్ ప్లస్ల పేరిట ఉన్న జూనియర్ కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలలుగా మార్పు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారని అంతా భావించారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచి మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచితంగా స్టూడెంట్ కిట్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ఏడాది తొలిసారి ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు. అలాగే ఇప్పటి వరకు 1 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల స్థాయిలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేయనున్నారు. మరొక అప్డేట్ చూస్తే 30-31 తేదీలలో ఆయుష్లో ఎంపికైన మెడికల్ ఆఫీసర్ల ధ్రువపత్రాల పరిశీలన. ఆయుష్ డిపార్ట్మెంట్లో ఏపీపీఎస్సీ ద్వారా మెడికల్ ఆఫీసర్, ఆయుర్వేద, హోమియోపతి పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ నెల 30-31 తేదీలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ఉప సంచాలకులు జె ధనంజయరావు బుధవారం తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 30 ఉదయం 10 గంటలకు, హోమియోపతి మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు 31న ఉదయం 10 గంటలకు విజయవాడలోని గొల్లపూడిలోని ఆయుష్ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా కోరారు. అర్హత పొందిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు తప్పనిసరిగా హాజరై తగిన పత్రాలను సమర్పించవలసిందిగా కోరారు. అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి వచ్చిన వారు GOMS నెంబర్ 142ను అనుసరించి తగిన పత్రాలను కూడా అదే రోజు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. మరొక అప్డేట్ చూస్తే ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి నేటి నుంచి డిగ్రీ మూల్యాంకనం. ఆంధ్రకేసరి యూనివర్సిటీకి సంబంధించిన 2-3 సెమిస్టర్ల మూల్యాంకనం గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ డి కళ్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2-3 సెమిస్టర్లకు సంబంధించి అన్ని సబ్జెక్టు పేపర్లు వచ్చాయన్నారు. జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, పొదిలి, దర్శి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులందరూ తమ యూనివర్సిటీ అపాయింట్మెంట్ ఐడి కార్డు, వ్యక్తిగత ప్రొఫైల్, కళాశాల రిలీవింగ్ తీసుకొని హాజరు కావాలని ఆమె కోరారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ స్టడీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.